అస్మద్గురుభ్యో నమః. మద్రక్షణైకదీక్ష శ్రీవైదేహి రామభద్రయో పదద్వయి ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు. భగవద్బంధువులారా, మాఘమాస వైభవం అనగానే, పేరు వినగానే ఇది కొన్ని సంవత్సరాలుగా రకరకాల చోట్ల చూస్తున్నది కనుక జ్ఞాపకం చేస్తున్నాం. ఏముందండి, అలాగే చెప్తారండి ప్రతి నెలకిను అంటూ చప్పరించేసేలాంటి బుద్ధిమంతుల కోసమే ప్రత్యేకించి మన భక్తి వాహిక వారు ఒక ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఘట్టం ఇది. అందుకనే కేవలము ఆ పురాణాల్లో కథలు మాత్రమే కాదు, ఆ కథలకి మూల స్తంభాలైనవి, అంతరంగ రహస్యాలైనవి, 10 మంది తెలుసుకుని 10 మందికి ఉపయోగించుకునేలాంటివి అందించడం కోసమే ఆశాసనం చేస్తే ఈ అనుశాసనం జరుగుతోంది. అది గమనించండి. ఏం చెప్పుకుంటున్నాం? మాఘమాసంలో చేసే పుణ్యకార్యాలు ఏవైనా సరే ఉండనివ్వండి, అన్నీ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ప్రధానంగా ఏం చెప్తున్నారు? మాఘమాసమునందు స్నానమునకు అత్యంతమైన ప్రాధాన్యత ఉంటుంది. అన్ని చోట్ల ఉంటుంది స్నానం అన్నది. నిజమే, ప్రతి కార్యక్రమానికి స్నానం ఉంటుంది. కానీ కార్తీక మాసంలో దీపారాధన ప్రధానం అంటారు, మార్గశిర మాసంలో భగవద్ ఆరాధన ప్రధానం అంటారు. అంటే స్నానం వద్దని కాదు, అక్కడక్కవి ప్రాధాన్యంగా చెప్పారు. మాఘమాసంలో చెప్పింది ఏమిటి? మాఘ స్నానము. మరి చైత్రంలో ఏమిటండి? అక్కడ మరొకటి ఉంది. ఇది పద్ధతి అన్నమాట. అందుకని అంటే ఇంకొక మాట కూడా చెప్పాలి. చెప్పి మాఘస్నాన వైభవానికి ఒక లెవెల్లో పరమశివుని వారిని అడిగారు. ఇది శివపురాణంలో వస్తుంది. ఏమయ్యా, మేము హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటున్నాం, అక్కడ నీరంతా గడ్డకట్టిపోయి ఉంటుంది, నువ్వేమో స్నానం చేస్తే కానీ దిక్కు లేదంటావు, మేము ఎక్కడ స్నానాలు చేయాలయ్యా? విశ్వగుణాచరణ చెప్పు అని ఒక సంస్కృత కావ్యంలో ఇది చలోక్తిగా వాడాడు మహాకవి వెంకటాద్వరి. ఆయన అనేసరికి పరమశివుల వారు నవ్వి, లేదయ్యా, మీరొక్క పని చేయండి, అంత ప్రవాహం దొరికితే మంచిదే, దొరకదు కదా, అంచేత మీ దగ్గర కమండలం ఉంది కదా, ఆ కమండలంలోకి ఆ మంచు ముక్కలు తీసుకోండి. తీసుకుని ఒక్కసారి నన్ను ధ్యానం చేసుకున్నప్పుడు నా 3వ కన్ను ఉంది కదా అగ్ని, ఆ అగ్ని స్పర్శ దానికి తగులుతుంది. తగిలినప్పుడు ఏం చేయొచ్చును అంటే ఆ ముక్కలన్నీ కూడా కరిగిపోతాయి. శ్లోకాలు 20 ఉన్నాయి, మనకి సమయం చాలదు. అప్పుడు కరిగిపోతాయి కదా, కరిగిపోతాయండి, తాగడానికి ఉపయోగమే ఉండండి. ఆ నీటి లోపల ఒక తులసి దళము కానీ, ఒక రావి ఆకు కానీ, ఒక ఉమ్మెత్త ఆకు కానీ, లేదా ఒక ఉసిరి ఆకు కానీ, లేదు మీకు తోచిన ఆటవికములు జానపదములైన మూలికలు ఏ ఉంటే అవి వెయ్యండి దాంట్లో. నగర ప్రాంతాల్లో ఉందనుకోండి, పసుపు, కుంకుమ, గంధము, ధాన్యం వెయ్యండి అయ్యా, 2 ముక్కలు వేసి మీకు చేతనైతే స్నానాలు చేయండి, దొరికితే నీళ్లు, లేకపోతే శిరస్సును ప్రోక్షించుకోండి. ఎన్ని రకాలు చెప్పారో తెలుసా అండి? 32 రకాల స్నానములు చెప్తూ దాంట్లో వివరించారు. మరి ఎప్పుడైనా మీరు కార్తీక వైభవం చూస్తే దాంట్లో 2 అధ్యాయాల్లో చెప్పారు ఇది. అంటే పరమశివుల వారంతటి వారే అందరికి అందించారు. అలాగే ఇంకో మాట కూడా చెప్పి స్నాన వైభవానికి వస్తారు. రాముడితో మాట్లాడుతున్నాడు లక్ష్మణస్వామి. అప్పుడప్పుడు భరతుడిని తిట్టేవాడు పాపం. హేమంత ఋతువు వచ్చింది, నదిలో స్నానానికి వెళ్ళి రాముడు వణుకుతూ భరతుడిని జ్ఞాపకం చేసుకున్నట్ట. అదేమిటి, ఏమైంది? ఏం లేదు, సుకుమార శ్రీమాన్, చాలా సుకుమారుడు భరతుడు, తెల్లవారుజామునే వెళ్ళి నీటిలో స్నానం చేస్తాడే, ఎంత కష్టపడుతున్నాడో, ఎందుకు తెల్లారుదామని ఎందుకు పెడతాడు, ముందే పెడతాడు అన్నట్టు లక్ష్మణస్వామి. లేదయ్యా, కొద్ది తెల్లవారుతుండగా పెడితే ఊళ్ళో ప్రజలు మేల్కొని భరతుడి మొహం చూసి, ఈ దుర్మార్గుడి వల్లే కదా రాముడు అడవికి వెళ్ళిందని తిట్టిపోస్తారనే భయంతో ఊళ్ళో ప్రజలు బయటికి రాకుండా ఉన్న మురిపే, పక్షులు కళ్ళు తెరవకుండా ఉన్న మురిపే, స్నానానికి వెళ్ళిన పాపమని తెలిసి కూడా సుస్నాత భరత ఎంత కష్టపడుతున్నాడయ్యా అంటాడు.
అంటే చూడండి, స్నానం వెనకాల ఎన్ని రకాల గాథలు, ఎన్ని రకాలుగా ముళ్ళు వేసుకున్నాయో. అందుకని ప్రత్యేకించి మాఘస్నానాన్ని మనం ప్రధానంగా చెప్పడంలో ఉద్దేశ్యం ఇది. ఎంచేతంటే ఇది సూర్యుడి గొప్పతనం అన్నాం కదా. సూర్యుడికి ఎన్ని పేర్లో తెలుసా అండి? మనకి తెలిసిందేమిటి? మా అయితే యూట్యూబ్లో కొడతాం, లేదా గూగుల్లో కొడితే దొరుకుతాయి పేర్లు అన్నీ. కొన్ని పేర్లకు ఇంగ్లీష్ పేర్లు ఉంటాయి, దాన్ని మనకు అర్థం కాదు, అలాగే పెట్టేసుకుంటూ ఉంటాం. ఏం చేస్తాం? అలాగే. కానీ సూర్యుడు చూడండి ఎన్ని పేర్లు: ఇంద్రం, మిత్రం, వరుణం, అగ్నిం, ఆహు. అతన్నే ఇంద్రుడు అంటారు. ఇంద్రుడంటే గానా బజానా ఉందే ఇంద్రుడే కాదు, సూర్యుడు కూడా ఇంద్రుడే. ఇంచేత ఐశ్వర్యమునిచ్చువాడు. ఇంద్రం, మిత్రం, మిత్రుడు పొద్దున్నే వచ్చి ఇలా తట్టి లేపినట్టుగా లేపుతాడు ఆయన. మిత్రం అన్నట్టు నిద్ర లేపడం అంటే గుర్తొచ్చింది. లక్ష్మీదేవి ఎక్కడ కూర్చుంటుందండి అంటే విష్ణుమూర్తి పాదాల దగ్గర. ఆడవాళ్ళందరికీ పీకల దాకా కోపం, అవి లవాద కాదండి. లక్ష్మీదేవి పాదాల దగ్గర ఎందుకు కూర్చుంటుందో పద్మపురాణంలో చెప్పాడు. ఒకసారి నారదుడు వచ్చాట. నారదుడు వస్తే ఈవిడ పాదాల మీద ఇలా 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 అందిట. నిద్ర లేవక్కర్లేదు, మీరు మనవాడే రోజు కాఫీ టైంకి వస్తుంటాడండి అని చెప్పడానికి. అది ఇంకో రోజుని ఇంకో మహర్షి వచ్చాట, ఎప్పుడు రానివాడు. వెంటనే తన బొటనవేలుతోటి విష్ణుమూర్తి బొటనవేలు ఇలా నొక్కిందట. చటుక్కుని లేచి, ఏం స్వామి ఇలా వచ్చారు అంటే తన కోసం వచ్చిన వాడికి ఉన్న ప్రత్యేకతని బట్టి, అంటే మన భాషలో ప్రయారిటీని బట్టి, ఎవరెవరు వస్తున్నారు, ఎవరితో మాట్లాడాలి, ఎవరికి తర్వాత చెప్పచ్చు, ఇవన్నీ కూడా సూచించడానికి అమ్మవారు పాదాల దగ్గర కూర్చుని ఉంటుందిట. దీని వెంకటేశ్వర సుప్రభాతంలో మరో అందంగా చెప్పారు, అది వేరే సంగతి. మా అన్నమాచార్యులు వారైతే పాపం లక్ష్మీదేవి మీద అందరూ కోపడుతుందంటే, నిరతము శ్రీసతి పిసికేటి పాదము ఆవిడ కష్టపడుతుందయ్యా అన్నాడు ఆయన పాపం అన్నమాచార్యుల వారు. అంటే ఇలాంటి అందమైన సన్నివేశాలన్నీ ఉంటాయి. ఆయన అందుకని ఇంద్రం, ఇంద్రుడు ఆయన, మిత్రం, వరుణం, ఆయనే వరుడు. ఎలాగంటారా, మనకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి? వరుణదేవుడి నుంచి. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి రావాలండి? సూర్యుడు తన కాంతి కిరణాలతోటి నీళ్ళని తీసుకుని ఒక చోటికి చేర్చి మేఘాలలా తయారు చేసి వాయుదేవుడిని ప్రేరేపణ చేస్తే వాయుదేవుడు వస్తుండగా ఈ లోపల వాయు లోపల చల్లదనం ఉంటుంది, చల్లదనం వల్ల వర్షిస్తుంది. అంచేత వరుణదేవుడే కదా ఆయన. అంచేత ఇంద్రం, మిత్రం, వరుణం, అగ్నిం, ఆహు. అగ్ని వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. అగ్నిం, ఆహు. అంతేకాదు, అంతేనా? అద దివ్య సుపర్ణ గరుత్మాన్, మంచి రెక్కలు కలిగిన గరుత్మంతుడని కూడా చెప్తారట. గరుత్మంతుడికి రెక్కలేమిటి అంటే అద్భుతమైన వర్ణన ఉంది. బృహత్తు రథంతరమే రెక్కలు. గాయత్రి చక్షు, అలాగ మొత్తం శరీరం అంతా కూడా యాగములో ఉండే భాగాలు గరుత్మంతుడికి. అందుకని వేదాత్మ వేగేశ్వర. అది త్యాగరాజస్వామి తోట విరాజ తురగ రాజ అన్నారు. అర్థం కాలే. విరాజ అంటే పక్షిరాజని, విహి రాజ, పక్షులైందు రాజు ఆయన. ఆయన్ని తురగముగా కలిగిన వాడు రాజు. ఇన్ని అర్థాలు ఉంటాయండి, కొంచెం ప్రయత్నించాలి. అందుకని గరుత్మాన్. ఎలాగైతే సూర్యుడు ఆకాశంలో కదిలే పదం చూడండి, గరుత్మంతుడిలాగా. అంటే మిగిలిన పక్షులకి గ్రద్దలకి తేడా ఉందండి. మిగిలిన పక్షులు ఎక్కడికట్ట కొట్టుకుంటూ ఎగిరి డామని కింద పోతాయి. డేగా అల్లా కాదండి, కొంత ఎత్తుదాకానే టపటప కొడుతుంది రెక్కలు. ఆ తర్వాత ఒక్కసారి రెక్కలు 2 సార్లు అల్లా అరిచి టమ్ముని పైకెడిపోతుంది. సూర్యుడు అంతే, మొదట నెమ్మదిగా వస్తాడు, తర్వాత ఆకాశంలోకి వెళ్తాడు. అందుకని సూర్యుడని. అంతేనా? అంతేకాదు, ఏకం సతి విప్రాహ బౌధావతంతి. ఈ ఉపన్యాసకులు ఉన్నారే బ్రాహ్మణులు, వీళ్ళంతాను ఒక్కడినే బట్టి ఇన్ని రకాలుగా చెప్తారు. ఎందుకని? అగ్నిం, యమం, మాతరిశ్వాసం, ఆహు. ఒకడు ఐశ్వర్యాన్ని, ఒకడు మరణం రాని వాడిని, ఒకడు వ్యాపించేవాడు, ఒకడు రాత్రి, ఒకడు ఫలితాలు ఇచ్చేవాడు. ఇన్ని రూపాలలో సూర్యుడున్నాడయ్యా అంటారు. అలాంటి సూర్యుని ఘనత చెప్పేదే ఈ మాఘమాసం. అంచేత మనసారా సూర్యునికి నమస్కరించండి, ఫలితాన్ని పొందండి. స్వస్తి.